హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాణించే కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కమ్మగా పండు మిరపకాయ పచ్చడిని చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో పండు మిరపకాయలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. టొమాటో పండు మిరపకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. నేను ఇక్కడ 1/2 kg వరకు టొమాటోస్ని తీసుకున్నాను. అలాగే 1/4 kg వరకు పండు మిరపకాయలని తీసుకున్నాను. చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. పండు మిరపకాయల్ని ఈ విధంగా పొట్టు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 1/2 కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకొని మనం కట్ చేసుకున్న పండు మిరపకాయల్ని వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 1 minute 2 minutes ఫ్రై చేసుకున్నామంటే ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. వీటిని ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనము టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని వేసిన 1 minute తర్వాత ఈ చింతపండుని ఈ విధంగా వేసేసుకోవాలి. టమాటాలు చింతపండు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. మీకు టేస్ట్ మీకు ఎంత కావాలంటే అంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మీడియం ఫ్లేమ్లో మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మెత్తపడేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు పూర్తిగా చల్లారిన పండు మిరపకాయలు వేసుకున్నాం కదండి మిక్సర్ జార్లోకి. ఇప్పుడు మొత్తం మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ ఎక్కువ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా బరకగా వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పూర్తిగా మగ్గిపోయిన టమాటాలు ఉంటాయి కదండి, అందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా పూర్తిగా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి మనం పండు మిరపకాయలని మిక్సీ పట్టుకున్నాం కదండి, అందులోకి మనము ఇప్పుడు టమాటో పేస్ట్ని కూడా ఇందులోకి ఉడికించుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాలని ఇందులో వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫైన్ పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పేస్ట్ అయ్యే విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనము టమాటాలు ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ బౌల్లో అయినా లేదంటే వేరే బౌల్లో అయినా మనం తాలింపు వేసుకోవాలి. నేను ఇదే బౌల్లోకి ఆయిల్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేయనియాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు అలాగే రెడ్ మిర్చిని వేసుకోవాలి. ఈ విధంగా చిదుముకొని వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని 4 వరకు ఈ విధంగా పొట్టు తీయకుండానే వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో పండుమిర్చి పచ్చడి ఉంది కదండి, అది ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా టొమాటో పండు మిరపకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఇది ఒక బౌల్లోకి వేసుకొని నెక్స్ట్ డే మీరు వేడి రైస్లోకి తిన్నారంటే చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.